నేర్చుకుందాం. చూడండి ఎట్లా పొడి పొడిగా వస్తుందో, బియ్యం పడినట్టుగా పడుతుంది చూసారా. అల్లం ముక్కలు, క్యారెట్ 1.5 గ్లాస్ తీసుకున్నాను. 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకున్నాను. శనగపప్పు, మినప్పప్పు, పల్లీలు, కొద్దిగా జీడిపప్పు, పచ్చిమిర్చి వేద్దాము. అల్లం ముక్కలు వేగిపోవాలి మంచిగా, పచ్చిమిర్చి కూడా. ఇప్పుడు ఉల్లిపాయలు, స్పూన్ ఉప్పు ఉందాము. మనకు ఉల్లిపాయలు అయిపోయినాయి కదా. మార్నింగ్ ఈజీగా అయిపోయే టిఫిన్ ఇది. దీంతో 1.5 గ్లాస్ తీసుకున్నాము. ఇప్పుడు 1 స్పూన్ వేస్తున్నాను. వేయించుకుంటే మనకు పొడి పొడిగా వస్తుంది ఉప్మా. ఓన్లీ ఒక 2.5 నీళ్ళు పోస్తున్నాను. ఒక 2-3 నిమిషాలు మనం మూత పెట్టి దీని నుంచి దీని మీద మగ్గ పెట్టుకోవాలి మొత్తము. ఇందులో కొద్దిగా మనం ఇప్పుడు నెయ్యి వేసుకుందాం. 5 మినిట్స్ సిమ్ మంట మీద పెట్టి దీన్ని వదిలేద్దాం. వేడి వేడి జీడిపప్పు ఉప్మా మనకు